హత్యకు గురి కాబట్ట వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడం కోసం రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి వెళ్ళి వచ్చారు కదా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత గారు. టీడీపీ కార్యకర్తల దాడిలో వైసీపీ కార్యకర్త హత్యకు గురి కాబడ్డారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ లోకల్ ఎస్ఐ సుధాకర్ మీద, పోలీసుల మీద అండ్ స్థానిక ఎమ్మెల్యే కొడుకు అంటూ పేర్లు ప్రస్తావించకుండానే పరిటాల సునీత గారి మీద, పరిటాల శ్రీరామ్ గారి మీద అండ్ స్టేట్ లెవెల్ నుంచి కూడా చంద్రబాబు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేశారు. జగన్ గారు ఇలా దాటుకొని రాగానే పరిటాల సునీత గారు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మేము అనుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ కూడా దిగి ఉండేవాడు కాదు అని చెప్పి నిన్న మాట్లాడిన మాటలనే మరోసారి చెప్పినటువంటి సునీత గారు, మేము ఆయన పర్యటనను అడ్డుకోవాలని చెప్పి చూడలేదు. అడ్డుకునే పరిస్థితి ఎక్కడుంది మేడం బాబోయ్, అక్కడ దారుణం లేదు జనం. సరే మేడం అయితే అంటూ ఉన్నారు మేము అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నం చేయలేదు అంటూనే, ఇక్కడ నన్ను నా కొడుకును టార్గెట్ చేయడం కోసం జగన్ వచ్చారు. నా భర్త పరిటాల రవి గారు పులివెందులు వెళ్తే జగన్మోహన్ రెడ్డి పులివెందులో ఎంటర్ కూడా కానివ్వలేదు. అయితే ఇప్పుడు సునీత గారు ఇవన్న తర్వాత మనకు అప్పుడు ఎప్పుడో ఏదంటే అంత అవేర్నెస్ ఉండేది కదా అని చెప్పి కొందరు పెద్దలను అడిగాను. అంటే రవి గారు ఎందుకు వెళ్ళారు పులివెందులకి, జగన్ గారు అంటే అడ్డుకోవడం ఏంటి, ఏమైంది ఇట్లానా అంటే, లేదా అప్పుడు ఇంకా జగన్ గారు అప్పుడప్పుడే యాక్టివ్ అవుతూ ఉన్నారు రాజకీయాల్లో, ఇంకా ప్రత్యక్షంగా రాను కూడా రాలేదట. 2004లో ఏమో అంట పులివెందులలో పరిటాల రవి గారి మీద పులివెందుల కోర్టులో ఏదో కేసు విచారణ ఉంటే తాను హాజరు కావాల్సి వచ్చిందట. సో పెద్ద కార్ల ర్యాలీతో పరిటాల రవి గారు పులివెందులకు బయలుదేరి వెళ్తే అన్ని కార్లను అక్కడే ఎక్కువ కార్లు బయలుదేరి వెళ్ళాయట. మధ్యలో పులివెందుల శివార్లలోనే అంటే అవుట్స్కట్స్లోనే ఆపేయించి రవి గారిని మరికొందరిని కోర్టు దగ్గరికి పోలీసులు పంపించారు అని మరి ఒక పెద్ద మనిషి చెప్పారు. మీ దగ్గర ఇంకేమైనా వివరాలు ఉంటే షేర్ చేయండి, తెలుసుకుంటాను. సరే సునీత గారు, నా భర్త పులివెందులకు వెళ్తే జగన్ గారు ఆ రోజు రానిలేదు, ఈరోజు ఇక్కడికి మళ్ళీ నన్ను నా కొడుకును టార్గెట్ చేయడం కోసమే జగన్ వచ్చారు ఇక్కడికి అంటూ మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక ఎస్ఐ మీద వ్యాఖ్యలు చేశారు. ఒక ఎస్ఐ పేరు ప్రస్తావించుకుంటూ పోలీసులను గుడ్డలు ఓడదీస్తానని చెప్పారు. సో దీని మీద ఎస్పీ ఖచ్చితంగా స్పందించాలి. మేడం ఎందుకు ఎస్పీ స్పందించాలని చెప్పి ట్వైస్ అన్నారు, 2 times అన్నారు. ట్వైస్ షీ హ్యాడ్ ద సేమ్ స్టేట్మెంట్. సో ఎస్పీ స్పందించాలి, పోలీసులు స్పందించాల్సిందే, జిల్లా పోలీసులు. మీ బట్టలు ఓడదీస్తామంటే మీరు ఎందుకు స్పందించరు? సో ఎస్పీ స్పందించాలి, పోలీసులు స్పందించాలి జగన్ గారి వ్యాఖ్యల మీద అని అంటూ ఈ ఎస్ఐ మాతో మాట్లాడారు ఎంపీపీ ఎన్నికలప్పుడు, వైసీపీ ఎంపీటీసీలతో మాతో మాట్లాడించారు ఎస్ఐ అని చెప్పి జగన్ విమర్శలు చేసి వెళ్ళారు. మరి అది నిజమని చెప్పి నువ్వు బైబిల్ మీద ప్రమాణం చేయి, మేము భగవద్గీత మీద ప్రమాణం చేస్తాం. పులివెందుల ఎమ్మెల్యేకి ఇదే మా ఛాలెంజ్, నువ్వు బైబిల్ మీద ప్రమాణం చేయి, మేము భగవద్గీత మీద ప్రమాణం చేస్తాం. నన్ను నా కొడుకును టార్గెట్ చేయడం కోసం ఇక్కడికి వచ్చావా అని ఎస్పీ స్పందించాలి, పోలీసులు స్పందించాలి అని చెప్పి ఎమ్మెల్యే గారు సునీత గారు వాళ్ళు ఎస్పీని స్పందించాల్సిన పరిస్థితి కల్పించే విధంగా మేబీ మేడం ఒక రకమైన ఏమంటారు ఎస్పీ మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ స్టేట్మెంట్ ఇచ్చారేమో, ఈ డిమాండ్ చేశారేమో అనిపిస్తుంది. అండ్ అదే సమయంలోనే జగన్ ఇక్కడికి ఎన్నికల ప్రచారం కోసం వచ్చారా, ఒక ఫ్యామిలీని పరామర్శించడం కోసం వచ్చారా, అంత జనం ఏంటి, ఆ నినాదాలు ఏంటి అంటూ నువ్వు నవ్వుతున్నావో ఏడుస్తున్నావో కూడా తెలియడం లేదు నీ మొహం చూస్తే అని చెప్పి పరిటాల సునీత గారు అయితే జగన్ గారి పర్యటన మీద విమర్శలు చేశారు.